తాను చెయ్యని తప్పుకు, అనని మాటలకు పాలకపక్షం నుండి, పాలకపక్ష మీడియా నుండి తీవ్ర దూషణలు, అవమానకరమైన మాటలను ఎదుర్కోవడమే కాదు, అడ్డదిడ్డమైన సెక్షన్లతోటి జైలుకి వెళ్ళినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ తర్వాత సరే శుక్రవారమే సుప్రీంకోర్టు వదిలేయమని చెప్పిన శని ఆదివారం సెలవులు ఉన్నాయి కాబట్టి నిన్న సోమవారం ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి రాత్రి అయింది. ఆయన విడుదలయ్యారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు విడుదలైన సందర్భంగా బయటకు వచ్చే క్రమంలో ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు నిజంగా ఆపుకోలేకపోయారు. పాపం 70 సంవత్సరాలు పైగా వయసున్న పెద్ద మనిషి చెయ్యని తప్పుకు, అనని మాటలకు అధికార పక్షం కక్షగట్టి ఆయనను జైలుకు పంపింది. లోపల జైల్లో ఆయన ఏం ఆలోచించుకున్నారో, ఏం బాధపడ్డారో బయటకు వచ్చిన తర్వాత బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేసినట్లుంది. చాలా బాధ అనిపించింది. ఇందుక ప్రభుత్వాలు ఉండేది చేయని తప్పుకు, అనని మాటలకు. ఇంత దారుణంగా బరితెగింపులుంటే ఏం కావాలి రాష్ట్రాలైనా, సమాజాలైనా. సరే, మరి ఆయన కన్నీళ్ళు ఎక్కడో కూర్చొని సంతోషపడే శాడిస్టిక్ మనుషులు ఎవరైనా ఉన్నారేమో. అలాంటి శాడిస్టిక్ మనుషులు ఎవరైనా ఉంటే కాలం అనేది చాలా వేగంగానే తిరుగుతుంది కదా. అటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తే, ఇలాంటి పరిస్థితి ఎవరికి వచ్చినా తప్పు అని చెప్పడానికి మనలాంటి వాళ్ళు ఉన్నాం. ఎవరికైనా రానియండి, చేయని తప్పుకు జైలు ఏంటి, చేయని తప్పుకు అవమానకరమైన మాటలేంటి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తే నీచుడని, దుర్మార్గుడని పదజాలం ఏంటి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన జైలుకు పంపి కొన్ని రోజులు జైల్లో ఉంచారు. ఎవరి ఈగో సాటిస్ఫై అయింది, ఎవరి ఈగో సాటిస్ఫై అయింది. ఒక మనిషిని అట్లా అకారణంగా జైల్లో పెట్టి సాటిస్ఫై అయ్యే ఆ వాళ్ళేం మనుషులు, అదేం ఈగోలు. ఇంత దారుణం. ఆయన బయటకు రాగానే చాలామంది జర్నలిస్టులు అంటే కాసింత జర్నలిస్టిక్ విలువలు ఉండాలనాలా, లేకపోతే తనకు ఇంకెవరికో మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మొత్తం మీద జర్నలిస్టులు అయితే వచ్చారు, ఆయనకు దండలేశారు. భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అయితే వెళ్ళారు. ఇవంతా ఒక ఎత్తుగానే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్చిన కన్నీళ్ళ విజువల్స్ అయితే నిజంగానే అయ్యో పాపం అని చెప్పి అనిపించేలా ఉన్నాయి. అసలు కారణం ఒక మనిషిని జైల్లో పెట్టేసి సంతోషపడే పోలీసులు, పాలకులు, అటువంటి మనుషులు, అటువంటి వాళ్ళ మధ్య నిజంగానే సమాజం ఎట్లా ప్రశాంతంగా ఉంటుందని అలాంటి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఒక మనిషిని జైల్లో పెట్టి సంతోషపడడం ఏంటి, రీజన్ లేకుండా, కారణం లేకుండా ఆయన అనన్ని మాటలను ఆపాదించుకుంటూ. ఇదేం శాడిజం.